బెంగళూరులో మళ్ళీ విధ్వంసం సృష్టించేటందుకు ప్రిపేర్ అయ్యి రామేశ్వరం కేఫ్లో లోపలికి వెళ్లకుండా తలకాయకు ఒక టోపీ పెట్టుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ దగ్గర లోపలికి వెళ్ళి ఇడ్లీ తినేసి ఆ లోపల పెట్టలేదు. అంతవరకు అదృష్టం. భయపడ్డట్టున్నాడు సదర్ పర్సను. ఒక బ్యాగ్ని తీసుకొచ్చి వాష్ బేసిన్ దగ్గర పెట్టేయడం, ఆ పక్కనే గ్యాస్ సప్లై పైప్ కూడా ఉండటం, అక్కడ పేలితే మొత్తం ఏరియా పేలడానికి వేసుకున్నటువంటి స్కెచ్ విఫలమయ్యి గాయాల పాలైతే మాత్రం 14 మంది దాకా అయ్యారు. అందులో కళ్ళు పోయిన వాళ్ళు, కాళ్ళు పోయిన వాళ్ళు, శాశ్వత అంగవికలరైన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు మాత్రం కోల్పోలేదు. కానీ పెను సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకి కారణమైనటువంటి వాళ్ళ మీద దర్యాప్తుకి దిగినటువంటి ఎన్ఐఏ తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితులు వీళ్ళిద్దరూ బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్. వీడేమో బాంబు పెట్టినటువంటి వాడు. ఈ మొత్తానికి సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది. అసలు ఇంటెన్షన్ ఏంటి అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళని విచారిస్తే తేలుతుంది.